బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే దీని తర్వాత కూడా మీరు ఆ మూవీస్ అనేది కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో తర్వాత ఆచార్య ఆచార్య కానీ అది చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ ఉన్నది కదా, ఎలా చిరంజీవి గారితోనే Yeah. యాక్చువల్లీ ఐ యాక్టెడ్ మోర్ దాన్ 7 సీన్స్. మీకు తెలుసు కదా, పెద్ద మూవీస్ లో లెంత్ వల్ల చిన్న యాక్టర్ సీన్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెళ్ళిపోగా ఒక 3 సీన్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు. కానీ నేను 25 days మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకే సెట్ లో, ఇప్పుడు మీకు నాకు ఎంత దూరం ఉంది ఇంత దూరంలో వర్క్ చేశాను. ఓకే, యా, అండ్ హీ కెన్ రికగ్నైజ్ మీ. ఆయన నాతో మాట్లాడారు. ఈజ్ అ వెరీ వెరీ వార్మ్ పర్సన్. అది ఒక అరా అండి. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి మామూలు ఇలా తోసేసే దర్శనం కాకుండా ఎప్పుడైనా ఆ బ్రేక్ దర్శనము, L1 L2 ఏవో అంటారు చూడండి, అవి దొరికితే కనుక ఒక 2 minutes ఉండనిస్తారు. బాగా దగ్గరగా కొన్ని గుమ్మాల లోపలికి వెళ్ళి ఒక్క గడపే ఉంటుంది మీకు ఆయనకి డిస్టెన్స్. అప్పుడు మీకు ఒకలాంటి పూనకం, వైబ్రేషన్ ఏవేవో వస్తాయి. అలాంటి పూనకం వచ్చింది నాకు చిరంజీవి గారిని చేసి. అంత వైబ్రేషన్ ఉంది. ఐ థింక్ ఇలాంటి వైబ్రేషన్ ఇంకొకసారి కూడా వచ్చే ఉంటది అనుకుంటా. రైట్, నేను అసలు ఊహించలేదు ఎట్లా అడుగుతారని. ఎందుకంటే అది కూడా చెప్పేద్దా, ఏంది సస్పెన్స్ పెట్టకూడదు. బ్యాక్ టు బ్యాక్ అట్లాంటి వైబ్రేషన్స్ చెప్పండి ఇంకా అది కూడా. యాక్చువల్లీ చిరంజీవి గారిని నేను డైరెక్ట్ గా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆచార్య సెట్ లో, అది ఒక అండర్ ప్రివిలేజ్డ్ రోల్ అనమాట. సో చీర, కాటన్ చీరని నలిపి నేలకేసి రుద్ది దాన్ని అరగదీసి, చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తే గుర్తుపడుతుందేమో ఆ పనులన్నీ పాపం. సో నలిపి నేల మీద మట్టి ఇలా తీసి చీరకి రాసి, సో దే హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. నేను సెట్లో ఇలా నుంచొని జీసస్ క్రైస్ట్ లాగా అవన్నీ చేయించుకుంటున్నాను, నా చీరని దట్టి చేయించుకుంటున్నాను. సడన్గా చిరంజీవి గారు అంటాడు. సో ఆయన చూస్తుండగా నాకు వీళ్ళందరూ ఇవన్నీ పాముతున్నారు అనమాట. సో దట్ వాజ్ ద ఓపెనింగ్. సడన్గా చూసి ఆయన చూసి నేను ఇట్లా షాక్ అయిపోయాను. యాక్చువల్గా ఒక 15 minutes తర్వాత నాకు కళ్ళు తిరిగినాయి. ఐ ఫెల్ యాక్చువల్లీ చైతన్య దగ్గర ఇట్లా పడిపోయాను కూడా యాక్చువల్లీ. సో యూ కెనాట్ టేక్ దట్ ఎనర్జీ, సో పవర్ఫుల్ ఎనర్జీ యాక్చువల్లీ. కానీ నాకు తెలుసు, నేను చిరంజీవి గారు సెట్కి వచ్చాను, చిరంజీవి గారు ఏదో టైంలో వస్తారు, నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయనతో సీన్ నేను చదువుకుని వచ్చాను, నాకు ముందే సీన్ పేపర్ పంపించారు, నా డైలాగులు, వెన్నెల కిషోర్ గారి డైలాగులు, చిరంజీవి గారి డైలాగులు అన్నీ చదువుకుని నేను వచ్చాను. సో అది వెరీ మచ్ మేనేజబుల్ సిచ్యువేషన్. వేరాజ్ బ్యాక్ టు బ్యాక్ ఆచార్య తర్వాత ద నెక్స్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ సో పవర్ఫుల్. ప్లీజ్ కమ్. ఏంటంటే నాకు తెలుసు, అదే మీ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి. ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. పవర్ స్టార్, డిప్యూటీ సీఎం, మా పిఠాపురం ఎమ్మెల్యే, ఇదంతా పక్కన పెడితే గ్రేట్ సోల్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అది మీరు ఆయన ప్రెజెన్స్లో ఉంటేనే ఫీల్ అవుతారు. అది మాటల్లో చెప్పడం, నదిని కొలవాలనుకోవడం, ఒక వాటర్ ఫాల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం. నేను మీకు వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చైతన్య అంటే మీకు ఏమన్నా తెలుస్తుందా? మీరు వాటర్ ఫాల్లోకి వెళ్ళి అక్కడ నుంచుంటేనే తెలుస్తుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం, అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ నాకు మా అమ్మ ఇచ్చిన ఈ జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు, అందులో కాంబినేషన్ సీన్స్, బాగా పెద్ద రోలు, నియర్లీ బాగా పెద్దదని అంటే లైక్ 20 minutes డ్యూరేషన్ అనేది కూడా. నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ ప్రకారం నేను ఆడిషన్ చేసిన దాని ప్రకారం నేను 35 days RFCలో షూట్ చేశాను. ద సీన్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ సీన్, బిగ్ సీన్. ఇంటర్వెల్లో వస్తుందని చెప్పారు. అండ్ కంప్లీట్లీ విత్ కళ్యాణ్ గారు. అంటే కళ్యాణ్ గారు డేట్స్ ఉన్నప్పుడే నా డేట్స్ ఉండేవి. కళ్యాణ్ గారు లేకుండా ఏ రోజు నేను సెట్కి పిలిచింది లేదు. కాంబినేషన్ కంప్లీట్ కాంబినేషన్, కంప్లీట్. సో నేను 35 days ఎల్లుల సెట్లో కూర్చొని దగ్గర నుంచి నా దేవుణ్ణి చూసుకుంటున్నాను అని అనిపించింది. నేను ఒక మీరాబాయి లాగా. హీఈస్ మై కృష్ణ. సూపర్ అండి, హీఈస్ మై కృష్ణ. సో ఇప్పుడైతే మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగపాణి జాతకం ఎలా అనిపించింది? రిలీజ్ అయ్యి పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్. ఈజ్ యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి అది సూపర్ హిట్ అనే ఫీలింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎలాంటి సబ్జెక్ట్స్ తీస్తారు, ఆయన ఎలాంటి రైటర్, ఎలాంటి డైరెక్టర్ అనేది ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. ఆయన అష్టాచెమ్మ అప్పుడే ఫస్ట్ మూవీతోనే ఆ బ్యాంగ్, యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ బ్యాంగ్.
ఆయన క్రియేట్ చేసేసారు ఆయన జోన్, నా స్టైల్ ఇది, నా బ్రాండ్ ఇది అని. సో దాని తర్వాత మళ్ళీ ఆయన జోన్ని ఆయన్నే బ్రేక్ చేసుకుంటూ చాలా సినిమాలు, జెంటిల్మెన్ కానీ, వి కానీ, సమ్మోహనం కానీ, వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్తో వచ్చారు. సో నేను ఆయన మూవీకి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన నా రోల్ చెప్పేటప్పుడు కొంచెం ముందు వెనక చెప్తారు కదా, మీ రోల్ ఒకటే చెప్పడం కుదరదు, మీ రోల్ చెప్పడానికి ముందు ఏమైంది వెనక ఏమైంది చెప్తారు. అది చెప్పినప్పుడే నేను ఇట్స్ అ హ్యూజ్ హిట్ అని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత కామెడీ బ్యాక్ టు బ్యాక్ డైలాగులు వినలేదు. అండ్ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆయన డైలాగ్స్తోనే చెప్పారు. అండ్ తర్వాత మాకు ఒక రీడింగ్ ఉండింది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరికి అంత అదృష్టం ఉందో నాకు తెలియదు, కానీ ఐ ప్లేడ్ నామినల్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, నాట్ ఎ వెరీ మేజర్ రోల్. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, హర్ష, దర్శి గారి తర్వాత, దర్శి హీరోయిన్ తర్వాత, రూప తర్వాత వెన్నెల కిషోర్ గారిది పెద్ద రోలు, తర్వాత హర్షది, అవసరాల శ్రీనివాస్ గారిది, వీళ్ళవి పెద్ద రోల్స్, తర్వాత తనిఖీల గారిది, తర్వాత నాది. సో ఆ రోల్తో సహా ఒక 2 days ఉన్న రోల్ అబ్బాయిని కూడా పిలిచి రీడింగ్ ఇచ్చారు ఆయన. నాదంటే పోనీ ఒక 20 days షూట్, 2 days ఒక్క సీన్లో ఉన్న అబ్బాయిని కూడా రీడింగ్కి పిలిచారు ఆవాసాలో. పిలిచి అసలు అలాంటి సెషన్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చారు, స్క్రిప్ట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఇంకా ఉంది అది. అందరికీ ఒక కాపీ ఇచ్చి ఎవరి డైలాగులు వాళ్ళు చదవాలి. సో ఫస్ట్ దర్శి ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఫాదర్ బింది పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు, అక్కడి నుంచి మేము లాస్ట్ వరకు చదివాం. ఆవాసాలో కూర్చుని 2-3 hours 3 hours ఆల్మోస్ట్ చదివి మళ్ళీ మాకు బొజ్జ నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించారు. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ ఆర్గానిక్, వెరీ వెరీ ప్యూర్ టీమ్ అది. ఎస్పెషల్లీ టీమ్ అలా ఉంది అనడానికి మెయిన్ కారణం డైరెక్టర్ గారే. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన టీం అంతా అలా ఉంది. ఎందుకంటే ఆయన తీసే మూవీస్ కూడా సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఒక క్లీన్ కామెడీ కానీ, ఎంజాయబుల్ చేసే కామెడీ మూవీస్ కానీ ఇలాంటిది ఎక్కడ రాలేదు. సో ఆయన దాన్ని భర్తీ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. మీరు ఆయనతో ఎప్పుడైనా వర్క్ చేసే అవకాశం వస్తే హాఫ్ డే షూట్ అన్న వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏం చేస్తారు, సినిమాలో ఏమొస్తుంది పక్కన పెట్టండి. మీకు హాఫ్ డేలో మీకు ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెట్లో ఎవరు డల్గా ఉండరు. ఎవరొకళ్ళు ఏదో మూల పంచులు వేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ క్వైట్ అ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు చాలా చాలా శుభ్రం అవుతుంది. ఆయనతో ఇక్కడే నిన్ననే ఇంటర్వ్యూ మాట్లాడారా? ఎందుకంటే మనం తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం నత్తి పకోడి మాటలు వచ్చేసి మన ఒత్తులు తీసేసి లేని చోట ఒత్తులు పెట్టేసి పెళ్లి అనకుండా ఇట్లా ఏవేవో చేస్తుంటాం కదా తెలుగు బిడ్డలైనా కూడా మనం. సో ఆయనతో కాసేపు మాట్లాడితే ఈ చెంప కొట్టుకొని మనకు కరెక్ట్ గా తెలుగు వచ్చేస్తుంది. ఆయన కరెక్ట్ చేయరు, నువ్వు మాట్లాడుతున్న తప్పు ఒప్పు అని ఏమి చెప్పరు. ఆయన మాట్లాడే తెలుగు అంత బాగుంటుంది. ఆయన మాట్లాడుతుంటే అట్లా వింటూ మనకు కూడా మంచి తెలుగు వచ్చేస్తుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవసరాల శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేము 101 జిల్లా అందగాడు ఫిల్మ్ చేశాను. అందులో ఒక చిన్న క్యామియో టైప్ అనమాట, అంటే చైల్డ్హుడ్ క్రష్ శ్రీని గారికి. సో ఆయనకి బట్టతలు ఉండడం వల్ల అందరికి దూరం అయిపోతూ ఉంటారు. చివరికి ఈ అమ్మాయి ఎక్కడ నచ్చదో బట్టతలు వస్తే అని దూరం చేసుకుంటే ఆ అమ్మాయి చివరికి బట్టతలునే పెళ్లి చేసుకుంటుంది, భార్గవి. సో ఆ రోల్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ మూవీలో నేను అవసరాల శ్రీనివాస్ గారితో వర్క్ చేశాను. తర్వాత ఇంద్రగంటి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను కాల్ శ్రీనివాస్ గారికి చేశాను, మీతో కాంబినేషన్ అంట, నాకు ఇంద్రగంటి గారి నుంచి అట్లా మాట్లాడుతూ నేను more than 30 minutes మాట్లాడాను. ఆయన పాపం he knows that I was excited. పాపం ఆయన జిమ్కి ఏదో వెళ్తున్నారు, వెళ్ళిపోయి కార్లో కూర్చుని కూడా ఆయన పాపం టైం స్పెండ్ చేసి విని వెరీ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్తూనే ఉన్నారు. ఒక లాస్ట్లో చూస్తే నాకు మోహన్ గారు చెప్పారు, డైరెక్టర్, శ్రీని నీ గురించి చాలా బాగా చెప్పాడు, నువ్వు ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను యువర్ రేఖ అని, కానీ శ్రీని చెప్పిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్ అయింది. శ్రీని యూజువల్లీ ఎవరిని గుడ్ యాక్టర్ అని అనరు, ఎవరిని పొగడరు, ఎవరిని రికమెండ్ చేయరు. అట్లాంటిది మీ పేరు పర్టికులర్గా చెప్పారు, 101 జిల్లా అందగాడు చూడమని చెప్పారు. సో అని ఆయన చెప్పారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల శ్రీనివాస్ గారు.